ఇటు న్యాచురల్ ఫార్మింగ్ వైపుకి రావడానికి మీ ఆవిడ గారిని మీరు ముట్టుకోవాలి ఏమనుకోవాలో తెలియదు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ హోమ్ మేకర్స్ మీ గార్డెన్ లోపల చూసాను కూరగాయలు. సొంత చేతితో ఉంది. నాకు నిజంగా జలస్ ఫీల్ అవుతున్నాను. అన్నారు మేము వచ్చేసరికి. సో ఇప్పుడు ఎన్ని పని పూర్తయిన తర్వాత కాకముందు తీసిన వాటిలోకి ఎక్కువ స్టోరేజ్, ఇప్పుడు దీనికి పికిల్స్లో వాడలేదు. ఓకే, స్టోరేజ్ కెపాసిటీ తప్పించాను ఒక రివ్యూ. చూపించారు ఏంటి అసలు దీనిలో. జనరల్గా ఈ టైంలో అందరికి ఎక్కువ హెయిర్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. చెప్పని అదే నేనైతే ఇప్పుడు మీరు రివ్యూస్ చూపించారు కదా నాకు వాట్సాప్లో రివ్యూస్ చూపించారు. ఖచ్చితంగా పొందారు. కాకపోతే కంటిన్యూస్గా వాడాలి. బ్యాగ్స్ వరకు వస్తుంది. మనకైతే 16-17 కాస్ట్ ఉంటుందని అంటున్నారు. అంతేనా? అందువల్లే ప్రైస్ ఎక్కువ అవుతుంది. కానీ సో అప్పటికి ఇప్పటికి మమ్మల్ని కంపేర్, వెల్త్ని ఎట్లా కంపేర్ చేయాలి? ఇట్స్ నాట్ ఓన్లీ విత్ మనీ. సో అదే ఇప్పుడు సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఆర్. సో ఒక ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ గొప్ప స్థాయిలో జీవించే ఒక వ్యక్తి వాటన్నిటిని వదులుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక సదుద్దేశంతో అన్నిటినీ వదులుకొని ఆ ఉద్యోగము, ఆ పోర్ష్ లైఫ్, ఆ ఒక బ్యూటిఫుల్ పెద్ద పెద్ద సిటీస్లో ఉండే బ్యూటిఫుల్ సిటీస్లో ఉండేటువంటి ఒక పోర్ష్ లైఫ్ని వదులుకొని ఒక నేచర్ని హత్తుకొని జీవిద్దాం, నేచర్లోనే బ్రతుకుదాం, ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదిద్దాం అనే ఉద్దేశంతో దీన్నే జీవనోపాధిగా మలుచుకొని ఆయనకు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం అయితే చేస్తూ ఆ ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని డైరెక్ట్గా మార్కెటింగ్ చేసి రైతులకు అందించే ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరే సత్య అన్నమాట. సో ఒకసారి మనం ముందుగా ఇదంతా చూపిస్తాను మీకు, పల్లెటూరు వాతావరణం. తర్వాత మనం డైరెక్ట్గా సత్య గారి దగ్గరికి వెళ్దామండి. సో ఇది సత్య గారి చిన్నపాటి గోశాల అనమాట. అది కూడా దేశీ నాటు ఆవుల్ని పెంచుతున్నారు. వారు మొట్టమొదటిసారి ఒక ఆవుని తీసుకొచ్చారనమాట. ఆ ఒక్క ఆవు నుంచే దాదాపు 5 ఆవులుగా వృద్ధి చెందాయి. వాటి నుంచే ఆయన ఈ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి మాన్యూర్స్ కానీ, తర్వాత ఈ జీవామృతం, ద్రవజీవామృతం ఇటువంటివి తయారు చేసుకొని న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. అండ్ ఆ న్యాచురల్ ఫార్మింగ్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కస్టమర్స్కి అందించే ఒక బృహత్తర కార్యం చేస్తున్నారనమాట. అసలు ఆయన ఎలా చేస్తున్నారు, ఏంటి, ఆయన ఎవరు, ఆయన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, అసలు పల్లెటూరులో ఒక హ్యాపీ లైఫ్ అనమాట. సిటీలో పెద్ద బిల్డింగ్స్లో ఉండాల్సినటువంటి వ్యక్తి పచ్చని చెట్ల మధ్యలో ఒక చిన్న ఇంట్లో ఆయన చిన్ననాటి వాతావరణంలోకి మళ్ళీ తిరిగి వచ్చేసారనమాట. సో మనం సత్య గారి దగ్గరికి వెళ్దామండి. చూడండి, ఆయన పనిచేస్తూ ఉన్నారు. వాటికి ఆవులకి మేతలు అవి పెడతా ఉన్నారు అనమాట, నీళ్ళు అందిస్తూ ఉన్నారు. సో పని వాళ్ళని నమ్ముకోకుండా ఇటువంటి
అసలు పెద్ద చదువులు చదివామే, పెద్ద ఉద్యోగాలు చేసామని ఒక ఈగో ఇష్యూస్ ఏం లేకుండా ప్రశాంతంగా పల్లెటూరులో ఆయన సొంత ఆవుల్ని ఆయన సొంత చేతి మేతలు మేపుతూ చూడండి, ఇంతకంటే అదృష్టం ఇంకెవరికైనా ఉంటుందా? ఎన్ని లక్షలు సంపాదిస్తే ఈ సాటిస్ఫాక్షన్ లభిస్తుంది అనిపించే విధంగా ఉంది. నాకు నిజంగా జలస్ ఫీల్ అవుతున్నాను కానీ చూస్తుంటే మన వల్ల కాదే ఇవన్నీ అని. చాలా చాలా ఓపిక్గా ప్రతిదానికి మేతలు వేసుకుంటా చాలా బాగా చేస్తున్నారు అనమాట. సో ఇంతోటి ఇప్పుడు పనిలో ఉన్నారు మేము వచ్చేసరికి. సో ఇప్పుడు పని పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. సో మొత్తానికైతే సత్య గారు ఆయన పని పూర్తి చేసుకొని మనం మాట్లాడడానికి అవైలబిలిటీలోకి వచ్చారు. సో ఆయనతో మాట్లాడదాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. మీరు మీ గురించి విన్నా, నేను మీ గురించి విన్న తర్వాతే నేను నెల్లూరు నుంచి వెతుక్కుంటూ రావడం అయితే జరిగింది. ఓకే. సో మీరు అంటే పెద్ద ఉద్యోగం చేసేవారు అని చెప్పి విన్నాను. అసలు ఏం ఉద్యోగం చేసేవారు, అసలు ఈ వైపుకి రావడానికి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ మీకు అందుబాటులోకి రావడానికి కారణం ఏంటి? ఎవరు మీకు మోటివేషన్ ఇచ్చింది ఎవరు? సార్ యాక్చువల్గా నేను మా మిసెస్ ఇద్దరం జాబ్ చేసేవాళ్ళని హైదరాబాద్లో. సో నేను కాస్ట్ అకౌంటెంట్ని, కంపెనీ సెక్రటరీని, సెమీ క్వాలిఫైడ్ సిఏని, ఎంబీఏని, సో ఇవన్నీ కంప్లీట్ చేసి ఫినాన్స్ కంట్రోలర్ వర్క్ చేసేవాడిని. సో తర్వాత మా మిస్సెస్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేసేది. సో మాకు 2016లో మ్యారేజ్ అయింది. సో 16లోనే కొన్ని జనరల్గా ఒక వాట్సాప్ మెసేజ్ ఏదో వచ్చిందనమాట. దాంట్లో మన దేశీ ఆవుకి జెర్సీ ఆవుకి డిఫరెన్సెస్, సో A1 మిల్క్ A2 మిల్క్ ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ ఒక కార్డియాలజిస్ట్, ముంబైలో ఉండే ఒక కార్డియాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో. సో అసలు అంటే అప్పుడు మేము చిన్నప్పుడు కావాల్సిన ఆవులు ఉండేవి మా ఇంట్లో, కానీ ఆవు పాలు వేడి అనే కాన్సెప్ట్తో సో బరిపాలు ఇచ్చి పెంచేవాడు మమ్మల్ని. కావాల్సిన బరిపాలు ఉండేవి, అన్నీ ఉండేవి మాకు. సరే అవన్నీ మిస్ అయ్యేమే, ఏంటి అసలు ఇంత విచిత్రమైన కాన్సెప్ట్ ఉందని అప్పుడు A2 మిల్క్ గురించి కొద్దిగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. సో అట్లా దాని తర్వాత ఇంకో వీడియో చూస్తా వెళ్ళినప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలిసింది. సో అంటే మీరు డిగ్ చేసుకుంటూ వెళ్ళారు ఏంటి? అవును. ఓకే. సో అప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ గురించి, సుభాష్ పాలేకర్ గారి గురించి, తర్వాత రాజీవ్ దీక్షిత్ గారి గురించి, వీళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇంకా అప్పుడు ఓకే మనము యాక్చువల్గా తేలా అయితే దొంగ అంతా కదులుకుంటూ వచ్చింది అనమాట ఏంటి అనేది. ఓకే చెప్పండి. సో అయితే అప్పుడు మనం ఉన్న లైఫ్ ఎలాంటిది, యాక్చువల్గా మనం తినాల్సిన ఫుడ్ ఎలాంటిది, మనం యాక్చువల్గా ఉండాల్సిన లైఫ్ ఎలాంటిది అప్పుడు అర్థమైంది. సో ఇంకా అప్పుడే నేను మా మిసెస్ ఇద్దరం కొద్దిగా ఇంకా డిస్కషన్స్ అట్లా పెట్టుకుంటున్నప్పుడు సో విలేజ్కి వెళ్ళడమే కరెక్ట్ అనిపించి ఇట్లా ఇంటికి వచ్చి. సరే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఎక్కడైనా సరే నవే డేస్ జనరేషన్ ఎలా ఉందని అంటే పోస్ట్ లైఫ్, పబ్ కల్చరు, సిటీ లైఫ్, సిటీ వెదర్ ఇదంతా ఎక్కువగా ఎడిక్టబుల్గా ఉంటుంది. సో మీ ఆవిడ గారు ఇటు న్యాచురల్ ఫార్మింగ్ వైపుకి రావడానికి మీ ఆవిడ గారిని మీరు మోటివేట్ చేశారా, లేదా మీ ఆవిడ గారిని మిమ్మల్ని మోటివేట్ చేశారా? ఎక్కడ ఇది అసలు ఒకరి అభిప్రాయాలు ఒకరికి సింక్ అవ్వు. ఇక్కడ యాదృచ్ఛికం అనుకోవాలి ఏమనుకోవాలో తెలియదు. మీరు చెప్పినట్టు మీ ఆవిడ వింటున్నారా, మీరు చెప్పినట్టు ఆవిడ చెప్పినట్టు మీరు వింటున్నారు? ఇప్పుడు మాకు క్లారిటీ కావాలి, ఎందుకంటే చూసేవాళ్ళు వాళ్ళకు ఒక మైండ్ ఓపెన్ అవ్వాలి. ఏంటి అసలు ఈ జనరేషన్లో అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా, వచ్చి పల్లెటూరులోకి వచ్చి వ్యవసాయం చేయడానికి వాళ్ళకి ఏ మోటివేషన్ లభించింది ఏంటి? మీ ఆవిడ మిమ్మల్ని మోటివేట్ చేశారా, లేదా మీరు మీ ఆవిడ మోటివేట్ చేశారా? ఇప్పుడు క్లియర్గా చెప్పాలి. నేనేం చెప్తానంటే, ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ హోమ్ మేకర్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే వాళ్ళని హోమ్ మేకర్ అనింది. సో ఒక ఇంటిని నిర్మించడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరంటే హోమ్ మేకర్. సో నేనైతే ఫుల్ క్రెడిట్ మా మిస్సెస్కి ఇస్తాను, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఇస్తాను. యాక్చువల్గా మెయిన్గా ఫస్ట్ వాళ్ళకి ఇస్తా, తర్వాత మా మిస్సెస్కి ఇస్తాను. ఎందుకంటే ఏనండి అమ్మాయిలో ముఖ్యంగా మీకే ఇది. సో నేనేమంటానంటే వెల్త్ అంటే ఓన్లీ డబ్బులు ఒకటే కదండి. ఎందుకంటే మరి ఎక్కువ మంది సూసైడ్ చేసుకునే కేసెస్ మీరు తీసారంటే ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళే చేసుకుంటున్నారు.
సో అట్లాగే హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ వెల్త్. మనీ డజంట్ బై హ్యాపీనెస్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మేము అక్కడ డబ్బులు ఉండేది కానీ అది యాక్చువల్ రియల్ హ్యాపీనెస్ కాదు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఈ పనులన్నీ చేయడంలో మాకు చాలా హ్యాపీనెస్ ఉంది నిజం చెప్పాలంటే. సో సో మేమేంటంటే వెల్త్ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మన ఫస్ట్ యాక్చువల్ మన చేతిలో ఉండేది హెల్తే మెయిన్ గా, అదే పెద్ద వెల్త్ అండి. సో మన చేతిలో సో మన హెల్త్ వేల కోట్లతో సమానం. సో దీన్ని వదిలిపెట్టేసి డబ్బులు వెనకాల పరిగెత్తి మళ్ళీ అక్కడ డబ్బులు సంపాదించిన డబ్బులు అంతా మళ్ళీ హెల్త్ కోసం ఖర్చు పెట్టడం అనేది ఫూలిష్నెస్ అనిపించింది మాకు. నేను ఇందాక వచ్చినప్పుడు మీ గార్డెన్ లోపల చూసాను, కూరగాయలు చూసాను. సరదాగా అది కూడా చూపిస్తారా మాకు? సరే వెళ్దాం పదండి. అసలు ఏంటి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను వాస్తవంగా మీరు ఇంత ఓపికగా ఈ ఆవుల్ని పెంచడం ఒక ఎత్తు అయితే, అక్కడ మీ పెరట్లో రకరకాల మొక్కలన్నీ వేస్తున్నారు, కూరగాయల మొక్కలన్నీ వేస్తున్నారు. బయట మీరు కూరగాయలు కొనేటట్టు లేరని నాకు అనిపిస్తూ ఉంది. మరి అది కూడా చూద్దాం పదండి ఒకసారి. చామదుంపలు ఇది వచ్చి గుమ్మడి తీగ అనుకుంటా, కూర గుమ్మడి తీగ అనుకుంటా. ఇది రామ గుమ్మడి, కూర గుమ్మడి అంటారు. తర్వాత ఇంకా పళ్ళ మొక్కలు అయితే సహజంగా సపోటా ఇవన్నీ వేస్తున్నారు. కాకర తీగలు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. తర్వాత బ్లూ చిక్ పీ ఏదో అంటారు కదా, ఫ్లవర్స్, శంకుపూల చెట్లు అవి వేస్తున్నారు. తర్వాత ఇంకా రకరకాల నిమ్మకాయ ఉంది, నిమ్మ చెట్లు వేస్తున్నారు, టమాటా వేస్తున్నారు. సో మిరప ఉంది, టమోటా ఉంది, టమాటా వేసారు. అవును, టమాటా వేస్తున్నారు, మిరప మొలకలు వేస్తున్నారు. తర్వాత చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి. తమలపాకు చూడండి, గోడ మొత్తం అల్లుకుపోయింది. సీతాఫలము, మారేడు, నిమ్మ, సీతాఫలం, మారేడు, నిమ్మ. అది నారదబ్బకాయ ఏదో అంటారు కదా, అదేనా? అది నారింజనా? నారదబ్బనా లేదా నారింజనా ఉండాలి, నాకు అది పెద్ద డౌట్ ఉంది. ఇది మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఇదేంటో కామెంట్ చేయండి మీరు ఒకసారి నాకు, ఓకేనా? ఇది నాకు ఎప్పటి నుంచి కన్ఫ్యూజన్ ఉంది. మన వాతావరణంలో యాక్చువల్గా నారింజ అనేది బ్రతకడం కష్టం, నారదబ్బ అయితే వస్తుంది. దీన్ని చూస్తుంటే నాకు నారింజ అని అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి ఇది ఏం మొక్క అనేది, ఓకేనా? ఇకపోతే పచ్చిమిర్చి వేస్తున్నారు, అలోవెరా, కలబంద పెంచుతున్నారు. తర్వాత ఆముదం మొక్కలు కూడా, ఆముదం మొక్కలు పెంచుతున్నారు. వీళ్ళ ఇంట్లో పెరట్లో లేదండి బాబు, ఆకుకూరలతో సహా ప్రతి ఒక్కటి ఉన్నాయి. టెంకాయ చెట్లు చూడండి, కాయలు పిచ్చి పిచ్చిగా కాస్తా ఉన్నాయి. మామిడి చెట్లు. ఇకపోతే కూరగాయలు, ఎన్ని రకాల కూరగాయలు కావాలో అన్ని రకాల కూరగాయల చెట్లు. ఇదిగోండి ఇక్కడ మీకు తెలుసా? ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి? ఇదేంటి ఎంతమందికి తెలుసు? చూడండి, ఎక్కడైనా చూసినట్టుందా ఈ మొక్కని? ఇది వచ్చి జీలకర్ర కదా, ఇది జీలకర్ర. అదే జీలకర్ర వేస్తున్నారు, ప్లస్ ధనియాలు వేస్తున్నారు. 2 రకాలు ఉన్నాయి దీంట్లో. అదే మనం చిత్తశుద్ధితో చేస్తే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందని అంటారు కదా. ఇది వచ్చి ఆవాల మొక్క. అసలు చాలా చాలా చక్కగా ఈ మొక్కలను, మామిడి చెట్లు, సీతాఫలం, చాలా పీస్ఫుల్ లైఫ్, ఫ్రెష్ ఎయిర్. నాకు ఇక్కడే ఉండిపోదాం అన్న ఫీలింగ్ వస్తూ ఉంది నిజంగా. ఇది సీతాఫలము, దానిమ్మ, మామిడి మనం అల్లి చూసాము, మళ్ళీ మునగ. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఈ సందులో కూడా. అంటే మీకు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ స్థలంలో వేసుకుంటూ వచ్చేసారు మొక్కలు. ఎప్పుడే జస్ట్ రీసెంట్ గా వేసాము. ఓకే, సో ఇట్లా పండ్లు అన్ని రకాలు, పూల మొక్కలు మొత్తం చాలా చక్కగా. వీళ్ళు ఇల్లు చూడండి, మామూలుగా CA చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసిన వాళ్ళు ఇల్లులు ఇట్టుంటాయా చెప్పండి? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అయినా అక్కడెక్కడో టౌన్లో ఒక హెల్దీ అపార్ట్మెంట్, అక్కడ హెల్దీ ఉండదులేండి, అపార్ట్మెంట్ లైఫ్ అది ఒక హ్యాపీ లైఫ్ అని ఫీల్ అవుతుంటారు. అటువంటి లైఫ్ మొత్తాన్ని వదిలేసుకొని వచ్చి ఇక్కడ హ్యాపీనెస్ని ఎత్తుకుంటున్నారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈయన ప్రోడక్ట్స్ చాలా మార్కెటింగ్ చేస్తున్నారని చెప్పి కూడా విన్నా నేను.
మనం మీ ప్రోడక్ట్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అంటే ప్యాకింగ్ ఎక్కడ చేస్తారు, తర్వాత మీ కంపెనీ పేరేంటి, ఆ కంపెనీ మీరు లైక్ వాటి క్యాటలాగ్ ఎక్కడ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఓకే సార్, ఇప్పుడు మనం చేసే మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాం కదా, వాటితోనే కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, బయట నుంచి తీసుకొచ్చేవి కూడా ఉంటాయి. వాటన్నిటితో అన్ని న్యాచురల్ ఫార్మింగ్ ఇంగ్రీడియంట్స్తో మనం స్నాక్స్, తర్వాత ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ చేస్తూ ఉన్నాము. పొడులని, కూరగాయలు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. సో మన స్పెషల్ అదే అన్ని న్యాచురల్ ఫార్మింగ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అయితే ఇక్కడ నుంచి మనకు ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, చిల్లకూర అని చెప్పేసి ఇంకో కూర ఉంటుంది. సో అక్కడ ఒక చిన్న వర్క్ ప్లేస్ తీసుకొని అక్కడే చేస్తా ఉన్నాము. అంటే ఇక్కడ మనకి వర్క్ స్పేస్ కన్స్ట్రెంట్ ఉందన్నమాట, కొద్దిగా ప్లేస్ తక్కువ, సరిపడా స్పేస్ లేదని అక్కడ కొద్దిగా ఒక గోడౌన్ లాగా తీసుకొని అక్కడ అదే వర్క్ ప్లేస్ గా పెట్టి. మరి అక్కడికి వెళ్దామా, చూపిస్తారా మాకు? మొత్తం చూపిస్తాను. ఆ ప్రోడక్ట్స్ అన్ని పరిచయం చేస్తారా? మనం ఏంటంటే అన్ని కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటివే ఉన్నాయి అక్కడ. సో బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మార్కెటింగ్ చేయము. సో అన్ని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనమే అమ్ముతా ఉన్నాం అనమాట. సో మనకైతే www.gosahaja.com అనే వెబ్సైట్ ఉంది. దాంతోపాటు మనం వాట్సాప్లో కూడా క్యాటలాగ్ పెట్టి దాంట్లో కూడా మార్కెట్ చేస్తాం. వాట్సాప్ క్యాటలాగ్. అవునండి. సో ఫ్రెండ్స్, మీకు వాట్సాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఇస్తాను. తర్వాత వెబ్సైట్ నేమ్ కూడా మీకు ఇక్కడ వీడియో మీద పాపప్ అవుతుంది, చూడండి. తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ డీటెయిల్స్, వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కావచ్చు, ఆ ప్రోడక్ట్స్ క్యాటలాగ్ లిస్టుకి సంబంధించి వాట్సాప్ కాంటాక్ట్ కావచ్చు, మొత్తం ఇస్తాను. సో ఒకసారి విజిట్ చేయండి. గోసహజ న్యాచురల్ ఫామ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలా చక్కని ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తుల్ని ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో సత్య గారు ఒక మంచి సంకల్పమే చేసినట్టున్నారు. ఆ సంకల్పానికి ప్రతిరూపం అయితే నాకైతే కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. ఇక ప్రోడక్ట్స్, అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్స్ చూద్దాం. ఆ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత మీతో మరిన్ని విశేషాలు మాట్లాడతాను నేను. ఓకే, ఖచ్చితంగా వెళ్దాం. ఓకే సార్. సో ఫ్రెండ్స్, గోసహజ న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో వెళ్ళి మనకి ఏవైతే ప్రోడక్ట్స్ మనకు అందిస్తారో ఆ డీటెయిల్డ్గా మనకు చూపించబోతున్నాం ఇప్పుడు. లోపలికి వెళ్దాం పదండి. అండ్ ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ చూసి మీకు ఒకవేళ ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ నచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఖచ్చితంగా చూసి నచ్చిన ఐటమ్స్ అన్నిటిని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్స్ని వాళ్ళు సకాలంలో మీకు డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ విషయంలో అయితే రాజీ పడరు. ప్రతి ఐటమ్ కూడా నేను ముందుగానే చూశాను. అన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి. ప్లస్ వాటి క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా అనిపించింది నాకు. అండ్ ప్యాకింగ్ కూడా చాలా హైజీనిక్గా ఉంది. ప్లస్ చాలా జాగ్రత్తలు తీసుకుని ప్యాకింగ్ చేసి మీకు అక్కడికి డెలివరీ ఇచ్చే ప్రాసెస్లో సంబంధించి కాటన్ బాక్సులు కూడా అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తారు. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూసేద్దాం పదండి. స్వయంగా ఈ గోసహజ ప్రోడక్ట్స్ ఓనర్ తోటే మనం మాట్లాడదాం. ఆయన మీకు క్లియర్గా చెప్తారు డీటెయిల్గా. ఓకే. సో అన్నగారి పేరు సత్య అని ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా. ఈయన ఈ ప్రోడక్ట్స్ మొత్తాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు, సొంతగా ప్రిపేర్ చేసుకుంటున్నారు కూడా. సో ఏమేమి ప్రోడక్ట్స్ అన్నగారి దగ్గర ఉన్నాయి అండ్ ఏమేమి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వదులుతున్నారు అనే దాని గురించి డీటెయిల్గా అన్నగారు చెప్తారు. అండ్ ఆ ప్రోడక్ట్స్ అన్నింటిని మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఒకసారి అన్నగారితో మాట్లాడతాను. అన్న చెప్పండి అన్న, మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఆ ప్రోడక్ట్స్ మీరు ఇంపార్టెన్స్ డీటెయిల్గా చెప్పండి. సో మా వాళ్ళు చూసేవాళ్ళు ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ని ఎందుకు తీసుకోవాలి? ఓకే సార్, యాక్చువల్గా ఏంటంటే మనము అందరికీ కస్టమర్స్కి కావచ్చు, మన రిలేటివ్స్కి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరికి మనం చెప్పేది ఒకటే విషయం మెయిన్గా. అంటే చాలామంది మేము న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే కాస్ట్లీ ఉంటాయి ఇట్లా అనుకుంటుంటారు. కానీ ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక 2000 ఇప్పుడు ఖర్చు పెట్టేదానికంటే ఒక 2500 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోగలిగితే మెయిన్గా ఒక 6 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, పసుపు, కారము, సాల్ట్, తర్వాత ఆయిల్స్, బెల్లం, ఈ ఒక 6 ప్రొడక్ట్స్ కనుక వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్లో చేసిన ప్రొడక్ట్స్ కనుక వాడగలిగితే వాళ్ళు ఆల్మోస్ట్ 60 to 70% న్యాచురల్ ఫుడ్ తింటున్నట్టు. సో మహా అయితే ఒక 2500 ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు అయ్యేదానికంటే. సో ఫస్ట్ వీటితో స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అండి. సో అన్నిటిలోకి ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలి అంటే రైస్, కారం, ఇవి రెండు కూడా న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. సో అవి కాకుండా మన దగ్గర హెయిర్ కలరు, తర్వాత హెయిర్ క్లెన్జర్, హెయిర్ ఆయిల్, ఫేస్ గ్లో క్లెన్జర్, పికిల్స్, తర్వాత కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నాం మనము.
సో మన స్పెషల్ ఏంటంటే స్నాక్స్ కావచ్చు, పికిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని 100% న్యాచురల్ ఫార్మ్ ఇంగ్రీడియంట్స్ చేస్తూ ఉన్నాం మనం, ఇంక్లూడింగ్ ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ పికిల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు లెమన్ పికిల్ కానీ, లెమన్ పికిల్ తీసుకుంటే లెమన్ దగ్గర నుంచి ఆయిల్స్ దాకా అన్నీ కూడా న్యాచురల్ ఫార్మ్ ఇంగ్రీడియంట్స్తో వాడతాం. సో ఆయిల్ కూడా న్యాచురల్ ఫార్మ్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేసి వాడతాం. సో ఇట్లాంటి ఇది మన స్పెషల్. సో ఈ ఆయిల్స్ ఏంటి, వీటి ప్రత్యేకత ఏంటి? మీరు ఆయిల్స్ వాడతామని చెప్పారు. ఆయిల్స్ ఏంటి అసలు? ఈ ఆయిల్స్ దేని నుంచి తీస్తారు అండ్ ఈ ఆయిల్స్ ఎంత స్పెసిఫైడ్గా తీస్తారనేది చెప్పండి వివరంగా. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, ఇది గ్రౌండ్ నట్ ఆయిల్. మీరు అబ్జర్వ్ చేసి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇది చక్కగా నూనెలు ఇవి. సో ఇంకా దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్లో చేసిన వేరుశెనగ పప్పుతో చక్కగా నూనె చేసిన ఆయిల్. సో అదేవిధంగా ఇది కూడా అంతే, ఇది నువ్వుల నూనె. ఇంకోటి మనకి జనరల్గా మనం 3 నువ్వుల నూనె అంటే సెసమ్ ఆయిల్ కదా? అవునండి, సెసమ్ ఆయిల్. సో ఇంకోటి ఇది సెసమ్ ఆయిల్. మన దగ్గర ఇంకా కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది, రౌండ్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఈరోజు. సో ఇవన్నమాట. ఇంకా ఇది నవారా రైస్ వెరైటీస్. రైస్ వెరైటీస్లో మనం జనరల్గా ఒక 3 వెరైటీస్ అయితే ఎప్పుడు రెగ్యులర్ ఉండేది చూసుకుంటున్నాము. నవారా, మైసూర్ మల్లిగా, కుజీ పటాలియా. ఇది నవారా అండి. అవును, ఇది నవారా అంట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది, సో ఇది కుజీ పటాలియా. ఇది కుజీ పటాలియా అంట. ఓకే, నెక్స్ట్ సో మైసూర్ మల్లిగా కూడా ఉంటుంది, అది కూడా బ్యాగ్స్ లో ఉంది ప్రస్తుతానికి. ఇది దూదేశ్వర్, ఇది వెరైటీ. ఇది దూదేశ్వర్. సో ఇవన్నీ వైట్ రైస్ వెరైటీస్ అనమాట. ఇది దూదేశ్వర్, కుజీ పటాలియా, మైసూర్ మల్లిగా. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా మన తాతల కాలంలో నాటి రైస్ అనమాట. ఇవి అంటే నాటు బియ్యం అంటాం కదా, నాటు రకాలు. చాలా తక్కువ ఈల్డింగ్ ఉంటుంది కానీ ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది రైస్లో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ మల్లిగా అనుకోండి, అది చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తుంది. సో కుజీ పటాలి అంటే తక్కువ సాల్ట్ లెవెల్స్ ఉంటాయి, సో నిద్ర బాగా పడడానికి పనికొస్తుంది. సో వెయిట్ రిడక్షన్ కూడా పనికొస్తుంది కుజీ పటాలియా. సో దూదేశ్వర్ వచ్చేసి జనరల్గా దీని ఏమంటారు, ప్రెగ్నెంట్ లేడీస్లో కొద్దిగా మిల్క్ కొద్దిగా కావాలనుకుంటారు, ఎక్కువ రావాలనుకుంటారు కదా, సో వాళ్ళకి పనికొస్తుంది ఇది. సో నవారా అయితే వెరీ స్పెషల్ అండి నవారా. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో అందరికీ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ 100% తగ్గుతుంది నవారా తింటే. కంటిన్యూ చేయగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటిక్ తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. సో మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. సో అట్లా పనికొస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా ఈ సీరియల్స్ మామూలు దాల్ ఐటమ్స్ ఏవో ఉన్నట్టున్నాయి మీ దగ్గర. సో ఇవి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఈ పెసలు, సో రా అన్నమాట ఇవి. సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ న్యాచురల్ ఫార్మ్డ్ ఇంగ్రీడియంట్స్ అనమాట, న్యాచురల్లీ ఫార్మ్డ్ దాల్స్. అవును. ఇంకా మీరు ఇవే కాకుండా ఏదైనా ప్రోడక్ట్స్ ఏమైనా ఇస్తున్నారా అని అడిగితే ఏమేమి పరిచయం చేస్తారు మీరు? అదే ఇప్పుడు వీటితో మనం పండించేటివి, మనం కలెక్ట్ చేసేటివి, వీటన్నిటితో మళ్ళీ మనం స్నాక్స్ అవి రెడీ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వెరైటీస్ చేస్తా ఉన్నాము, పొడులు కూడా తయారు చేస్తా ఉన్నాము. అది ఇంతకుముందు మీకు చెప్పినట్టు మనం అన్ని న్యాచురల్ ఫార్మ్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తాము. సో ఇది డ్రై ఫ్రూట్ లడ్డు, వైట్ సెసేమ్ లడ్డు, ఇది ఫ్లాక్స్ సీడ్ లడ్డు, తర్వాత ఇంకా నవారాతో, మైసూర్ మల్లిగాతో, వీటితో మురుకులు. ఇట్లాగా మీరు వెబ్సైట్లో చూసారంటే ఇంకా చాలా రకాల స్నాక్స్ ఐటమ్స్ కూడా కనిపిస్తాయి. మీ వెబ్సైట్ పేరు కూడా గోసహజ న్యాచురల్ ఫార్మ్స్ అనే ఉంటుంది, gosahaja.com, www.gosahaja.com. ఓకే, నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి గైస్. అది మీరు సెర్చ్ చేశారంటే మీకు వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. అండ్ వాట్సాప్కు సంబంధించి కూడా వాట్సాప్లో కూడా కేటలాగ్ ఉంటుంది. సో వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. సో ఇది నైగర్ హనీ అండి, ఇది అరకు నుంచి తీసుకొచ్చింది ఇది. ఓకే. సో నైగర్ ఇక్కడ మీరు ఫామ్ హౌస్ నుంచి కూడా, ఆర్గానిక్ ఫామ్ హౌస్ నుంచి, న్యాచురల్ ఫామ్ హౌస్ నుంచి ఐటమ్ని పిక్ చేసి మీరు డెలివరీ ఇస్తారు? అవును సార్, అవును. అంటే ఇప్పుడు ఎవడైనా సరే, ఇప్పుడు నేను న్యాచురల్ ఫార్మర్ అయినప్పటికీ అన్నీ ఒకలే చేసేయడం అసాధ్యం. ఓకే. సో కొన్నైనా సరే మనము అవతల దగ్గర, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా స్పెషల్. నైగర్ హనీ అనేది చాలా రేర్గా కల్టివేట్ చేస్తారు. సో నైగర్ అంటే వెర్రి నువ్వులు అంటారు చూసారా, అది చాలా ప్రీషియస్ అనమాట నైగర్ హనీ అనేది. ఆ ఫామ్ లో నుంచి కలెక్ట్ చేసిన హనీ ఇది. ఓకే. నెక్స్ట్ అక్కడ ఇంకోటి ఏదో ఆయిల్ లాంటిది కనిపిస్తుంది, ఏంటది? ఆయిల్ డబ్బాల పక్కన
ఇది దేశీ కౌగి అండి. దేశీ కౌగి ఇది. ఓకే. సో ఇది మనకి ఎక్కువగా నాటు ఆవు నుంచి తీసిన బిలోనా మెథడ్, అంటే మనం చేతితో చిలికి చేస్తారు సార్, అంటే పెరుగు నుంచి చిలికి చేసే నెయ్యి. అంటే పురాతన పద్ధతిలో మనకి కవం పెట్టి చిలుకుతారు కదా, ఆ టైప్ లో కవంతో పెట్టి చిలికి. సో ఇది మినిమం ఒక 30. చెప్పండి. ఇది దీని కాస్ట్ మామూలుగా మార్కెట్ లో అంటే మనకి నెయ్యి చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది. ఏది అది మనకు అందరికి తెలిసిందే, రకరకాలుగా మిక్సింగ్స్ అవి ఉంటాయి. అది ఏదో ఒక రేట్కి ఇచ్చేస్తారు మనకి, లో ఆఫ్ కాస్ట్. అసలు మీకు ఈ ప్యూర్ గీ బై హ్యాండ్ మేడ్ అని అంటున్నారు కదా, దీనికి ఒక ప్రత్యేకమైన రేట్ అంటూ ఏదైనా ఉందా? అవును సార్, ఇప్పుడు మనం ఇది 3800 రూపీస్ అమ్ముతా ఉన్నాము. ఓకే. సో జనరల్ నేను అబ్జర్వ్ చేసిందంటే మార్కెట్లో ఎంత తక్కువ రేటుకి అమ్మే వాళ్ళకి అంత ఎక్కువ మార్జిన్స్ ఉంటా ఉన్నాయి, ఎంత ఎక్కువ అమ్మితే అంత తక్కువ మంది కొంటారో అంత తక్కువ మార్జిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది తయారవ్వాలంటే మినిమం 30 లీటర్స్కి 30 నుంచి 40 లీటర్స్ వరకు మిల్క్ అవసరం అవుతుంది ఇది చేయాలంటే. సో కాబట్టి కొద్దిగా కొంచెం మొత్తం చేయాలంటే 30 to 40 లీటర్స్. ఇది హాఫ్ లీటర్. నేను చెప్పి 1 లీటర్ చేయాలంటే, 1 లీటర్ గీ చేయాలంటే 30 to 40 లీటర్స్ గ్యారెంటీ కావచ్చు. ఓ కాస్ట్లీ అయితే ఎక్స్పెన్సివ్. అవునండి, అవును. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కాకుండా మీరు ఇంకా స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇప్పుడు అక్కడేదో ఉంది మధ్యలో సార్, ఇది పింక్ సాల్ట్ అంటాము, హిమాలయన్ సాల్ట్ అంటాం దీన్ని. ఓకే. సో ఇదేంటంటే దీంట్లో ఇప్పుడు సాల్ట్ అంటే ఓన్లీ కాల్షియం కాకుండా దీంట్లో రకరకాల ఇప్పుడు కాల్షియం, ఇప్పుడు సాల్ట్ అంటే మనకు జనరల్గా సముద్రం నుంచి తెచ్చే ఉప్పు. అవును. సో అది కూడా దాంట్లో దాంట్లో అయోడైజ్డ్ సాల్ట్ అనేసి మనం ఎక్కువ వాడతాం. దానివల్ల చాలా బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది సముద్రంలో నుంచి వచ్చింది కాదు. ఇదేంటంటే కొన్ని గనుల నుంచి, ఇప్పుడు హిమాలయస్ నుంచి రాళ్ళు ఉంటాయి అనమాట, గనులు ఉంటాయి. ఆ రాళ్ళ గనుల నుంచి పిక్ చేసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి అమ్మే సాల్ట్ ఇది. ఓకే. అంటే దీంట్లో చాలా ప్యూర్ న్యాచురల్ అన్నమాట, మినరల్స్ అండ్ అవునండి ఇట్లాంటివి మనకి ఎక్కువ పోషకాలు ఎక్కువ లభిస్తాయి, సప్లిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సరే, ఇక్కడ ఏంటి సార్ ఈ జార్లో రాక్, ఇది ఏదో సముద్రపు ఉప్పే, కాకపోతే ఇది నాన్ అయోడైజ్డ్ సాల్ట్ అనమాట. ఓకే. సో అయోడైజ్డ్ కాకముందు తీసిన రా సాల్ట్ ఇది. సో ఇది మనము జనరల్ గా మనము పికిల్స్ అవి వాడడానికి వాటిలోకి ఎక్కువ స్టోరేజ్, ఇప్పుడు దీన్ని పికిల్స్ లో వాడలేము. ఓకే. స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకోసము స్పెసిఫిక్ గా దీన్ని రా సాల్ట్ తీసుకొచ్చి వాడతాం మనం. ఓకే. అంటే మీరు ప్రత్యేకంగా పికిల్స్ కోసమే రా సాల్ట్ ని మీరు డెలివర్ చేసుకుంటారు? ఓకే. సో మనకి ఎట్లాగో దగ్గరలోనే సముద్రం ఉంది కాబట్టి అక్కడ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఇది ఏంటి సార్? ఇది నాకు చాలా, నా దృష్టిని చాలా ఆకర్షిస్తుంది. ఇది ఏంటిది అసలు? సార్, గోసహజలో చాలా సూపర్ సక్సెస్ అయిన వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్స్ ఇది. ఓకే. సో ఇది వచ్చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేసి. సో చాలా మంచి రివ్యూస్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేసి మన గోసహజ దీంట్లో రివ్యూస్ లో కానీ అక్కడంతా కూడా. ఓకే. మీకు ఇంతకుముందు కూడా చూపించాను ఒక రివ్యూ. చూపించారు. ఇది అదే నాకు ప్రత్యేక, అంటే నా ప్రాబ్లం కూడా ఉందనుకోండి, మీరు ఆల్రెడీ నన్ను చూశారు కాబట్టి అది నా దృష్టిని ఆకర్షించింది అనమాట. ఏంటి అసలు దీనిలో? జనరల్ గా ఈ టైంలో అందరికి ఎక్కువ హెయిర్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి కదా. సో మనము రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఒక 3 to 4 months కంటిన్యూ చేయగలిగితే మంచిగా ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుంది. సో కొంతమంది అయితే రీసెంట్ గా, అంటే మేము చెప్పని, అదే నేనైతే ఇప్పుడు మీరు రివ్యూస్ చూపించారు కదా నాకు, వాట్సాప్ లో రివ్యూస్ చూపించారు కదా, లిటరల్ గా నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఆ రివ్యూస్ చూసి ఇంప్రెస్ అయ్యాను. నాకు కూడా వాడాలి అనే ఒక థాట్ వచ్చింది. లెట్ ఇట్ బి, నేను ట్రై చేస్తాను. ట్రై చేసి నా తరపు నుంచి కూడా మీరు రివ్యూ పొందుతారేమో ట్రై చేద్దాం. ఖచ్చితంగా పొందుతారండి, కాకపోతే కంటిన్యూస్ గా వాడాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఐ విల్. సో కంటిన్యూస్ గా వాడాలండి. సో ఇప్పుడు వరకు ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ కేటలాగ్ అన్నమాట ఇది. ఇది కూడా హెయిర్ కలర్ అన్నమాట. ఇప్పుడు హెయిర్ కలర్స్ వల్ల ఎక్కువగా క్యాన్సర్ వస్తా ఉంది, హెయిర్ కలర్స్ వల్ల కూడా. సో ఇదేంటంటే న్యాచురల్ హెయిర్ కలర్. సో ఇదేంటంటే ఫస్ట్ ఇది కొద్ది ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది, కానీ అంటే ఇది ఫస్ట్ హెన్నా పెట్టుకోవాలి, తర్వాత ఇండిగో పెట్టుకోవాలి. ఓకే. సో అట్లా ఉంటుంది. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి వాడితే హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది. ఓకే. అదే. ఓకే సార్, ఇది మీ ప్రోడక్ట్ కేటలాగ్. అండ్ ఇప్పుడు లాస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ కన్వర్జేషన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, హౌ అబౌట్ ప్రైస్ లిస్ట్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్? అంటే ఎఫర్డబులా? ఇప్పుడు కొంతమంది ఏంటంటే మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్ అంటే దే ఆర్ సెల్లింగ్ ఆన్ హెవీ కాస్ట్ అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. వై దే ఆర్ సో ఎక్స్పెన్సివ్? అదేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తీసుకుంటే అందరికీ రైస్ తింటారు కాబట్టి రైస్ గురించి చెప్తాను నేను. రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం బయట దొరికే మామూలు రైస్, సోనా మసూరి రైస్ అనుకోండి, 70 యావరేజ్గా తీసుకుంటే ఒక 70 రూపీస్కి అమ్ముతా ఉన్నారు. సో అది మన జనరల్గా మన ఏరియాలో తీసుకున్న 75 kg ప్యాడీ బ్యాగ్స్ ఒక 40 వస్తాయి మినిమం మన ఏరియాలో. తుంగభద్ర ఏరియాలో 60 కూడా వస్తాయి. సరే అవి పక్కన పెడితే యావరేజ్గా 40 బ్యాగ్స్ వస్తాయి 75 kgs. ఓకే.
అదే మనము మైసూర్ మల్లిగా కానీ కుజీ పటేల్ ఇట్లాంటి నాటు రకాలు ఇండిజినియస్ రైస్ వెరైటీస్ తీసుకుంటే అవి గట్టిగా ఒక 16-17 బ్యాగ్స్ కూడా రావు. సో మనకి మహా అయితే పెరిగిన కూడా 20 బ్యాగ్స్ అప్ టు 20 బ్యాగ్స్ వరకు వెళ్తాయి. ఏది ఎక్కువ రోజులు చేస్తే మంచి సాయిల్ ఉండి అట్లాంటి కొద్ది కేసెస్లో 20 బ్యాగ్స్ వరకు వస్తాయి. మనకైతే 16-17 బ్యాగ్స్ మనం ఇప్పుడు దాకా చూసేది. సో అంత మించి కూడా రావట్లేదు. సో 40 బ్యాగ్స్ బండేది 70 రూపీస్ ఉన్నప్పుడు దాంట్లో సగం కంటే తక్కువ బండే రైస్ ఎంత కాస్ట్లీ ఉండాలి. సో నేనేం చెప్తాను అంటే జనరల్గా కస్టమర్స్కి డోంట్ రన్ బిహైండ్ చీప్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఓకే. సో చీప్ అనేది మీరు ఆలోచించారంటే అది ఎక్కడో ఖచ్చితంగా మళ్ళీ అడల్టరేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో యూ సెర్చ్ ఫర్ బెస్ట్ ప్రొడక్ట్. సో ఎందుకంటే క్వాలిటీ సెంట్రిక్ ఉండాలి ఎవడైనా సరే, అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ క్వాలిటీ సెంట్రిక్ ఉండాలి కానీ ప్రైస్ సెంట్రిక్ కాదు. సో అది మెయిన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ న్యాచురల్ ఫార్మింగ్, దానికి దీనికి ప్రైస్కి నిమిత్తం కాదు, వచ్చే ప్రోడక్ట్ లిమిటేషన్ బట్టి దీనికి కాస్ట్ ఉంటుందని అంటున్నారు. అంతేనా? అందువల్లే ప్రైస్ ఎక్కువ అవుతుంది కానీ ఏదో అంటే అదేదో ఎక్కువ ప్రీమియంగా చేయాలనే ఆలోచనతో కాదు అది చేసేది. ఓకే. సో అది తక్కువ. సో అందువల్ల ఇప్పుడు చాలా మందికి అపోహ ఏముంటుందంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వీటిని మార్కెట్లో ఎందుకు ఇంత హై ప్రైస్ తోటి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో రేజ్ అవుతా ఉంది. దీని వెనకాల అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ప్లస్ పాయింట్స్ అంటే మనం వాటిని స్పోర్టివ్గా తీసుకోగలుగుతాం, కానీ డ్రాబ్యాక్స్ని మనం స్పోర్టివ్గా తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆశించింది ఒకటి, రాబడి అంటే మనకి వచ్చే దిగుబడి ఒకటి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ లిమిట్స్లో ఉంటాయి కాబట్టి. సో మీరు బీయింగ్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్ వెండర్గా మీరు ఏమంటారు? అసలు నష్టాన్ని భరిస్తూ వర్క్ చేస్తున్నారా, లేదంటే దీంట్లో హ్యాపీనెస్ వెతుక్కుంటూ వర్క్ చేస్తున్నారా? వాట్ ఈస్ ద మోటో? సో యాక్చువల్గా న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎక్కువ భాగం ఆనందం కోసం చేస్తారు. ఓకే. సో ప్రాఫిట్ అంటే చేస్తా రావాలండి, బిల్డ్ చేసుకోవాలి. ఇది ఒక రోజులో లక్షలు వచ్చే పడి ఇది కాదు, అది ఇన్స్టెంట్ బిజినెస్ అయితే కాదంట. సో ఇప్పుడు మా వరకే తీసుకుంటే మనము మంచి జాబ్స్ వదులుకొని వచ్చి దీంట్లో చేస్తాము. సో ఇప్పటికి మమ్మల్ని కంపేర్ చేశారంటే ఇన్కమ్ వైజ్ చాలా తగ్గింది, కానీ హెల్త్ వైజ్ తర్వాత పీస్ఫుల్నెస్ వైజ్ అవంతా కూడా చాలా పెరిగింది. సో మనం వెల్త్ని ఎట్లా కంపేర్ చేయాలి? ఇట్స్ నాట్ ఓన్లీ విత్ మనీ. సో అదే ఇప్పుడు పీస్ఫుల్నెస్ అండ్ హ్యాపీనెస్. మనం షెడ్ దగ్గర మనం మాట్లాడుకున్నట్టే మీరు అక్కడ మీ పాస్ట్ హిస్టరీ అంటే మీరు ఏం చేసి వచ్చారనేది మీరు ఇందాక చెప్పిందంతా నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. సో దాంతో పోలిస్తే అసలు మీరు చాలా పర్సనల్ లైఫ్ ఎక్కడో ఒక అబ్రాడ్లో వర్క్ చేసుకుంటూ మంచి బెటర్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు ఒక చిన్న మోటివేషన్ ద్వారా మీరు ఇంత దూరం వచ్చి వర్క్ చేసి ఇంత చేస్తున్నారని అంటే నాకైతే ఇది ఏదో ఒక సోషల్ సర్వీస్ లాగే అనిపిస్తూ ఉంది. యు ఆర్ థింకింగ్ అబౌట్ పీపుల్స్ హెల్త్ అండ్ యు ఆర్ గివింగ్ గుడ్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ టు ది సొసైటీ కదా. సో అది నాకు నచ్చింది యాక్చువల్గా. నేను ఇంత దూరం లాక్కురావడానికి కూడా కారణం అదే. సో మీ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఇంకా జనాల్లోకి వెళ్ళాలని చెప్పి, ప్లస్ గోసహజ అనే ప్రోడక్ట్ ఇంకా కొంచెం మందికి తెలియాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.